చూపెట్టాను. సోనీ టీవీ 55 ఇంచెస్ ఆల్రెడీ ఒకసారి పలగొట్టింది. ఒకసారి జున్నుగా పలగొట్టిందా లేదా? 33,000 అయింది. అంటే 27,000 వాళ్ళకి అయినాయి. ఆల్రెడీ ఇంకొకళ్ళు వచ్చి చూసిర్రు, ఒకళ్ళు తీసుకపోయారు బయట. ఇంత అయితే ఎక్కువ అయితే అని చెప్పేవారికి మళ్ళీ తీసుకపోనికి రానికి కొద్దిగా నేను ఇబ్బంది పడిపోయినాడా, అది లాస్ అయిపోయినా. 27,000 మళ్ళీ సోనీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకున్నారు. చాలామంది అంటారు అన్నీ ఆల్ స్క్రీన్ టీవీ ఆల్ స్క్రీన్స్ మేము సేమ్ షోరూమ్ ప్రైస్కి వేస్తామంటుంది, కానీ షోరూంలో వేరే ఉంటుంది, వీళ్ళ దగ్గర వేరే ఉంటుంది. ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ సేమ్ ఉండొచ్చేమో, కానీ వాళ్ళు ప్రొడక్ట్ రేట్ అనేది డిఫరెంట్. తీసుకపోనికి ఛార్జ్ చేస్తారు, మళ్ళీ తీసుకురానికి కూడా ఛార్జ్ చేస్తారు. సరే ఇప్పుడైతే మనం ఇది ఒకటి పోతే మళ్ళీ ఉన్న టీవీ పడగొట్టాం అనుకో, మళ్ళీ 30,000 పెట్టాలంటే నాతో కాదు. ఓకే ఆపలా పట్టుకోజును. ఈ జాగ్రత్తగా కింద పడుద్ది మళ్ళా. ఇటు సైడ్ ఉంది, సైడా ఇటు సైడ్ అయితే ఉంది. మెల్లంగా కింద అనుకున్నా జరిపేదాన్ని. జాగ్రత్తగా పక్కకు పెట్టు, పక్కకు పెడతా. దాని మీద పెట్టు. మొత్తం అట్టా పెట్టెలతో మొత్తం ప్యాకింగ్ చేసారు. అట్టా పెట్టాలే తీసుకున్నా ఇడికెళ్ళి. మధ్య మధ్య జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కోసుకోమైంది కాలు. ఏది ఏ కొన కోసుకుంది? పడుకోబెట్టినాం కదా, దీనికి అది క్లాత్ పెట్టలే. ఇక్కడ కొద్ది స్క్రాచ్ ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడైతే కనిపిస్తుంది. ప్రింట్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది, ఓకేనా? ఇక్కడ ఒకటి గ్లాస్ వచ్చేసి
బాగుంది గ్లాస్. సపోజ్ సేఫ్టీ, ఫుల్ సేఫ్టీ ఏం కాదు. ఏమన్నా కొట్టినా కూడా, ఏమన్నా వెయిట్ పడ్డా కూడా ఏం కాదు. ఇట్లా ఈ ఎడ్జ్ వరకు మనం కొన్నింటికి ఇట్లా పట్టుకుంటేనే తగిలిపోతుంది. అట్లా ఇది పర్లేదు. మీ టీవీ కూడా ఇలాంటి స్క్రీన్ వేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రోమార్ట్ 55 ఎల్ఈడి టీవీ స్క్రీన్ ప్రొటెక్టర్. మా సోనీ టీవీకి అమెజాన్లో బుక్ చేస్తే మనకి బ్లూ డాట్ వాళ్ళు ఇచ్చిర్రు.